సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. మనతో పంచమర్తి అనురాధ గారు ఎమ్మెల్సీ ఉన్నారు. కోనేటి ఆదిమూలంని సస్పెండ్ చేయడం మీద, అంటే వచ్చినటువంటి ఆరోపణల మీదే సస్పెండ్ చేయడం పట్ల ఎట్లా స్పందిస్తారో తెలుసుకుందాం. నమస్కారం ఎమ్మెల్సీ గారు. అవేమి ఆరోపణలు కాదండి. అవి నిజం అని నిర్ధారణ జరిగిన తర్వాత ఆ నిర్ణయం తీసుకోవటం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, తెలుగుదేశం పార్టీ అంటే మహిళల పార్టీ, మహిళల్ని గౌరవించే పార్టీ. సో నేను ఇప్పుడు 24 years నుంచి ఈ పార్టీలో వర్క్ చేస్తున్నాను. ఏ రోజు కూడా ఇట్లా మహిళల పట్ల ఒకళ్ళు అసభ్యంగా ప్రవర్తించడం కానీ, గాసిపింగ్ రావటం కానీ, లేకపోతే ఇట్లాంటి ఆరోపణలు రావటం కానీ జరగలేదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దాని మీద తగిన నిర్ణయం చంద్రబాబు గారు తీసుకున్నారు. ఆయన నిర్ణయంకే అందరం కూడా కట్టుబడి ఉంటాం. అంటే మీకు అవకాశం ఉంది కదా, మహిళా కమిషన్ అనో లేకపోతే ఎంక్వైరీ అనో ఇంకోటి ఏదో కొంత జాప్యం చేయడానికి, అంటే మీ ఎమ్మెల్యే కాబట్టి కొంత జాప్యం చేయడానికి అవకాశం ఉంది కదా. ఎందుకు ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోలేకపోయారు ఈ విషయంలో? గ్రాస్ అంటే రూట్ లెవెల్లో ఒక మనిషి క్యారెక్టర్ అర్థమయ్యాక పక్కదారులు ఎతకటం అనేది మా నాయకుడికి అస్సలు చేత కాదు. సో స్ట్రైట్ టు ద పాయింట్ వచ్చింది, అది నిజమని తేలింది, గెంటేయటం జరిగింది. అంటే గతంలో చాలా చూసాం. గత ప్రభుత్వంలో ప్రస్తుతం ప్రతిపక్షంలోకి వెళ్ళినా గానీ చాలా వీడియోలు ఆడియోలు బయటకు వస్తా ఉన్నాయి, చూస్తా ఉన్నాం. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేవు కదా. రాజకీయంగా ఒక రకంగా మీరు ఒక నాయకుడిని కోల్పోయినట్టు అవుతారేమో కదా ఇక్కడ. నాట్ ఎట్ ఆల్ అండి. అసలు క్యారెక్టర్ లేనివాడికి నాయకుడు ఏంటండి? నాయకత్వ లక్షణాలు ఎన్ని ఎవరు కౌంట్ చేస్తారు? వాళ్ళు ఎంత టోల్డ్ అయినా సరే బేసిక్ క్వాలిటీస్, బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. ఆ బేసిక్ క్యారెక్టర్ లేని వాళ్ళు ఎవరైనా సరే, అది ఎంత పెద్ద నాయకుడైనా సరే తీసి పక్కన పెట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారిది. సో ఏం మెసేజ్ ఓవరాల్ గా మీరు ఇవ్వాలనుకున్నట్టు అర్థం చేసుకోవాలి అనురాధ గారు? ఇక్కడ ఒక్కటేనండి, ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ఎథిక్స్ అండ్ క్యారెక్టర్ టు ఎనీ నాయకుడు. ఎనీ నాయకుడైనా సరే ఎథికల్ గా ఉండాలి, క్యారెక్టర్డ్ గా ఉండాలి అనేది ఫస్ట్ ప్రయారిటీ అండి. అది ఈరోజు మీకు ఇంకా రుజువైనట్టుంది. రైట్ అనురాధ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.